రైట్. ఓకే, మాతృదేవో భవ. ఇలాంటి పాఠ్యాంశం 8వ తరగతి ఆంధ్ర వైభవం అనే పాఠ్యాంశానికి మనం స్వాగతం పలుకుదాం. గేయానికి ఈరోజు ఆంధ్ర వైభవం. మనం అందరం ముఖ్యంగా మనందరం కూడా భారతీయులం, అందులోనూ తెలుగువారు. ఈ భారతీయులకి సాంప్రదాయాలు, సాహిత్యానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉందని చెప్పుకున్నాం. ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి గొప్ప గొప్ప మహాకవులు, ఆంధ్ర భూమి మీద ఉన్నటువంటి నదులు, నాదాలు, పుణ్యక్షేత్రాలు, మహారాజులు, యజ్ఞాలు, యాగాలు, క్రతువులు, అలాగే పురాణాలు, స్త్రీలు, ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క గొప్పతనాన్ని తెలియజేయడమే వైభవం. వైభవం అంటే ఎట్లా ఉంటుంది? ఒక వివాహం చేసుకున్నప్పుడు ముత్యాల పందిరి, ఊరంతా సందడి, ఊరు మొత్తం అలంకరించబడుతుంది. అది వైభవమే కదా. ఆనాటి కాలంలో రాయలు, శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినప్పుడు విజయనగర సామ్రాజ్యం యొక్క వైభవం ఈనాటికి కూడా మనకి గుర్తులు ఉంటూ ఉన్నాయి. చాలా నాటి కాలంలో శాతవాహనుల నుండి ఆనాటి రాజుల నుంచి ఈనాటి వరకు వారి యొక్క గుర్తులు ఈనాటికి కూడా మనకి తెలుగింటి సాంప్రదాయంలో భాగంగానే ఉన్నాయి. మరి ఇది ఆంధ్రుడి యొక్క వైభవం, ఆంధ్ర వైభవం. ఈ వైభవం కీర్తి ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం. అయితే ఒక్కొక్క భాషది ఒక్కొక్క రుచి. అందులో తెలుగు యొక్క రుచి ఒక గొప్ప ఇంటి రుచి. తెలుగు భాషకు ఉన్నటువంటి ఔన్నత్యం, విధానం ఏ భాషకి లేదని ఎంతోమంది కవులు మన భారతీయుల్ని, మన భారత దేశంలో ఉన్నటువంటి, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆంధ్రుల్ని, మన యొక్క ఆంధ్రము అంటే తెలుగు భాషను ఎంతో వైభవంగా కీర్తిని కొనియాడారు. ఆ కీర్తితోనే ఎన్నో గేయాలను రాశారు. మరి ఆంధ్ర వైభవం గేయం అంటే గాన ప్రధానమైనది. గాన ప్రధానమైనది గేయం. గేయం పాడుకోవడానికి చాలా చక్కగా ఉంటుంది. మాత్రా ఛందస్సుతో కూడుకున్నటువంటిది, లయబద్ధంగా సాగుతూ ఉంటుంది గేయం. గేయంలో పల్లవి, శరణంతో సాగుతూ ఉంటుంది. అయితే ఈ గేయంలో తెలుగు భాష యొక్క గొప్పదనం ఉంటుంది. తెలుగు భాషలో దేని రంగు దానిదే, దేని రుచి దానిదే, దేని సువాసన దానిదే. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత, ఒక్కొక్క భాషలో ఉన్నటువంటి అర్థానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటూ ఉంటుంది. సరేనా? అటువంటి ఈ యొక్క ఆంధ్ర వైభవం అనే పాఠ్యాంశాన్ని మనకి కుండేపూడి లక్ష్మీనారాయణ గారు మనకి